స్టార్ హీరో అజిత్ కుమార్తో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ తెలుగు, తమిళ భాషల్లో గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీని నిర్మిస్తోంది. దీనికి అదిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్కి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. అజిత్ ఈ పోస్టర్లో 3 డిఫరెంట్ గెటప్స్లో కనిపించడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణం అంతా పాల్గొంటోంది. ఈ హైలీ యాంటిసిపేటెడ్ ప్రాజెక్టుకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. 2025 సంక్రాంతి కానుగ్గా గుడ్ బ్యాడ్ అగ్లీ రాబోతోంది. ప్రిన్స్ శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా అమరన్. ఇది అక్టోబర్ 31న దీపావళి కానుగ్గా విడుదల కాబోతోంది. రాజ్ కుమార్ పెరియాస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కాశ్మీర్ నేపథ్యంలో యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. శివారు రాహుల్ సింగ్ రాసిన ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్ పుస్తకంలోని మేజర్ వరదరాజన్ చాప్టర్ ఆధారంగా అమరన్ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ను పూర్తి చేశానని సాయి పల్లవి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలియజేసింది. ఇటీవల శివకార్తికేయన్ నటిస్తున్న సినిమాలు తెలుగులోనూ బాగానే ఆడుతున్నాయి. అమరన్ సైతం తెలుగులో రానుంది. ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ఇంటర్స్టెల్లర్ మూవీ విడుదలై చూస్తుండగానే 10 ఏళ్లు గడిచిపోయింది. మాథ్యూ మెక్కానవే హీరోగా నటించిన ఈ సినిమా ఆ ఏడాది ఆస్కార్ పోటీలో 5 కేటగిరీల్లో అవార్డులను అందుకుంది. ఐమాక్స్ వెర్షన్లోనూ వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. విశేషమేమంటే ఈ డిసెంబర్లో మూవీని రిలీజ్ చేయబోతున్నారు. అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక కీలక పాత్రలు పోషించిన సైతాన్ మూవీ చక్కని విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది ఫైటర్, హనుమాన్ తర్వాత 100 కోట్ల క్లబ్లో చేరింది సినిమా. చేతబళ్ల నేపథ్యంలో ఈ హారర్ మూవీని వికాస్ బేల్ తెరకెక్కించాడు. గుజరాతీ మూవీ వాష్కు రీమేక్ అయిన సైతాన్కు సీక్వెల్ తీయబోతున్నామని గతంలోనే మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అయితే అజయ్ దేవగన్ చిత్రాలు మైదాన్, ఔరోమ్ మే కహా దమ్ థా చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో సైతాన్ సీక్వెల్ స్క్రిప్ట్ పక్కాగా రెడీ అయిన తర్వాత దానిని అధికారికంగా ప్రకటించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్ ఏ విషయాన్నైనా చాలా తేలిగ్గా తీసుకుంటుంది. అందువల్లే హ్యాపీగా ఉంటోందని అనుకోవచ్చు. ఆమె అవివాహిత. దాంతో తరచూ మీడియా నుండి పెళ్ళెప్పుడనే ప్రశ్నను కీర్తి సురేష్ ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇటీవల కూడా సింగిల్గా ఉంటున్నారు, బోరు కొట్టడం లేదా అని ఒకరు అడిగిన ప్రశ్నకు కీర్తి సరదాగా సింగిల్ అని నేను చెప్పలేదుగా అనేసింది. దాంతో ఆమె జవాబుకు రకరకాల వ్యాఖ్యానాలు మొదలయ్యాయి. ఈ విషయం కూడా కీర్తి స్పోర్టివ్గానే తీసుకుంటోంది. ఎందుకంటే దక్షిణాది హీరోయిన్లో తనలా ట్రోలింగ్ గురైన వారు ఎవరూ లేరని, ఆ విషయంలో తాను నెంబర్ 1 అని కీర్తి సరదాగా చెప్పింది. తన కెరీర్ ప్రారంభంలో వరుస పరాజయాలను ఎదుర్కొన్నానని, అప్పుడు విపరీతంగా తనపై ట్రోలింగ్ జరిగిందని కీర్తి తెలిపింది. ఇదిలా ఉంటే కీర్తి నటించిన తమిళ చిత్రం రఘుతాత డిసెంబర్ 15న విడుదల కాబోతోంది.